ప్రభు పేరట అందరికీ వందనాలు. కీర్తనల గ్రంథ ధ్యానము 119 అధ్యాయము 1 వచనం నుండి 15 వచనాలు ధ్యానించుకుందాం. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయంతో ఆయనను వెదక్కువారు ధన్యులు. వారు ఆయన మార్గంలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. ఆహా, నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి యుండిన నెంత మేలు. నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానము కలుగనేరదు. నీతిగల నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీ కట్టడలను నేను గైకొందును. నన్ను బొత్తిగా విడనాడకుము. యవనస్తులు దేనిచేత తమ నడత శుద్ధిపరుచుకుందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట చేతనే కదా. నా పూర్ణ హృదయముతో నిన్ను వెదకి ఉన్నాను. నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకుము. నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. యెహోవా, నీవే స్తోత్రము నొందదగిన వాడవు. నీ కట్టడలను నాకు బోధించుము. నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయ విధులన్నిటినీ నా పెదవులతో వివరించుదును. సర్వసంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను. నీ ఆజ్ఞలను నేను ధ్యానించెదను. నీ త్రోవలను మన్నించెదను. ఈ వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీ పరిశుద్ధమైన నామానికి, ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. దేవ తండ్రి, ధ్యానించబడిన ప్రభువా, ఈ కీర్తనల గ్రంథ ధ్యానాలను బట్టి నీకు వందనాలు. దేవ తండ్రి, వినుచున్న బిడ్డలను, గ్రహించున్న బిడ్డలను ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి ప్రభు. వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ప్రభువా, యూట్యూబ్ ద్వారానైనా తండ్రి నైనా చేసర్ ద్వారా ప్రభు, ఎంతమంది బిడ్డలైతే ప్రభు నైనా వినుచున్నారో, నీ వాక్యాన్ని గ్రహించున్నారో వారందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. దేవ తండ్రి, దినాల్లో ప్రభు నైనా అనేక మంది బిడ్డలు ప్రభు నైనా దూర ప్రాంతాలు, విదేశీ ప్రయాణాలు చేస్తున్న బిడ్డలకు తోడుగా నీడగా ఉన్నామని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. దేవ తండ్రి, అనేక మంది బిడ్డలైతే ప్రభు విదేశాల్లో చిక్కబడి ప్రభు అయినా వారు ఎటు వెళ్ళక ప్రభు, ఎటు వెళ్ళాలో తెలియని ప్రభు ఆ పరిస్థితిలో తండ్రి విదేశాల్లో ఉంటున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి నాయన. అయ్యో తండ్రి, బ్రతుకు తెరువు కోసం వెళ్ళి ప్రభు అక్కడ చిక్కబడిపోయిన ఓ తండ్రి నాయన, అక్కడ బంధింపబడిన ప్రభు నాయన బిడ్డలను ప్రభు నీవు ఈ స్వదేశానికి నీవు చేర్చమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. నీకు స్తోత్రములు తండ్రి. దేవా, అక్కడనైనా ఎవరైతే పని చేయించుకుంటున్నారో ప్రభు వారి యొక్క మనసును మార్చి ప్రభు, ఓ తండ్రి, ఎవరైతే బంధింపబడి ఉన్నారో ప్రభు నీ బిడ్డలను ప్రభు అటు వారిని విడిపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. నీకు స్తోత్రములు తండ్రి. ఓ ప్రభు నైనా అనేక మంది ప్రభు నైనా వారి కుటుంబాలను పోషించలేక, వారి కుటుంబాలను ప్రభు నైనా కాపాడుకోలేక ప్రభు వారి యొక్క నైనా ఆర్థిక పరిస్థితులను బట్టి ప్రభు దేశాలు వెళ్ళి ఉన్నారు ప్రభు. అటువంటి వారికి మీరు తోడుగా నీడగా ఉండండి ప్రభు. నేను కృప చూపమని ప్రార్థన చేస్తున్నాను ప్రభు. ఇంకా వెళ్ళాలని ఆశపడుచున్న వారికి మీ కృప ఎల్లప్పుడూ తోడు నీడగా ఉంచి మీరు కాపాడి రక్షించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. తండ్రి, దినముందు ప్రభు మేము చేయించున్న పనులన్నింటిలో మీ కృప కాపుదల తోడుగా ఉంచండి. చిత్తాన్ని మేడల జరిగించండి. మీరే మహిమ పొందండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.